ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం, ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము. అంటే డెలివరీ అయిన తర్వాత ఆ మదర్స్‌కి కొంచెం ఎంతైనా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే? పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే డెలివరీ ఇస్ చాలా హ్యాపీ మూమెంట్ అందరికీ, మదర్కి, ఫ్యామిలీకి, అందరికీ. సో మదర్ ఆ హ్యాపీనెస్ వస్తుంది, ఉంటుంది, మనకి బేబీ పుడతారు అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. పుట్టిన తర్వాత లైఫ్ ఒక 360 degrees టర్న్ అయిపోతుంది. టర్న్ అయిపోతుంది. సో బేబీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్, సోషలీ వాళ్ళు వచ్చి అంత బాగుంది కదా, అంత బాగుంది, పాలు మంచిగానే పడుతుండే కదా, ఈ చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. బట్ దిస్ ఇస్ నాట్ ద కంప్లీట్. ఇది మదర్కి చాలా యాంగ్జైటీ ఉంటుంది, నేను బేబీని కరెక్ట్గా చూసుకుంటున్నాను, నేను కరెక్ట్ తల్లినా అనేది డౌట్ నేను వస్తుంది. కరెక్ట్గా చూస్తున్నానా, పాలు కరెక్ట్గానే పడుతున్నానా, నా బేబీ బాగానే చూసుకుంటున్నానా, ఈ అన్ని యాంగ్జైటీతో కొన్ని డిప్రెషన్లో కొంతమంది, సో ఒక 10% వాళ్ళు పోతారు. ఇనీషియల్గా ఏమవుతుంది అంటే బ్లూస్ అని ఒకటి అంటాం, పోస్ట్ పార్టమ్ బ్లూస్. ఇది చాలా ఆల్మోస్ట్ 85 to 90% వాళ్ళకు ఉంటుంది. కొంచెం యాంగ్జైటీ, కొంచెం ఫియర్, కొంచెం ఇరిటబిలిటీ, దాని తర్వాత అది సెటిల్ అయిపోతుంది, కొంచెం ఫ్యామిలీ సపోర్ట్తో అది సెటిల్ అయిపోతుంది 1 to 2 weeks దాకా. కానీ దాని తర్వాత కూడా ఉంటుంది అంటే దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాము. ఓకే. అంటే డెలివరీ అయిన తర్వాత 1-2 వీక్స్ తర్వాత సెటిల్ అయితుంది. ఒకవేళ అవ్వకుండా ఇలాగనే ఉంటే అంటే అసలు ఫస్ట్ లక్షణాలేంటి మేడం? ఎలాంటి లక్షణాలు? కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో మా మదర్ చాలా సాడ్గా ఉండటము, అప్పుడప్పుడు ఏడుస్తానే ఉంటారు, ఏం కారణం లేదు, మదర్ ఏడుస్తూ ఉంటారు, ఏడుపొస్తుంది. ఆ! ఏడుపు, చాలా ఇరిటబుల్, మూడ్ స్వింగ్స్ లాగా చాలా ఉండటము, బేబీని చూడకుండా ఉండటము, అప్పుడప్పుడు బేబీ దగ్గర కూడా దుర్లక్ష్యంగా ఉండటం. అంటే వాళ్ళు కావాలని కాదు, వాళ్ళ హార్మోనల్ చేంజెస్ అవుతాయి బాడీలో. డెలివరీ ఓకే. అవ్వంగానే హార్మోన్స్ చాలా తగ్గిపోతాయి. ప్లస్ ఒక ఎగ్జాషన్ ఉంటుంది, మదర్ డెలివరీ అవుతుంది, షీఈస్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ చేంజెస్ కదా. యెస్. ఆ డెలివరీ అప్పుడప్పుడు కొంచెం కాంప్లికేట్ అయినా, కొంచెం మదర్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినా, పెయిన్స్ ఉంటాయి, దానివల్ల చాలా ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో ఎగ్జాషన్ ఒకటైతే హార్మోనల్, సెకండ్ ఎగ్జాషన్ వల్ల. ఇంకోటి ఏంటంటే సోషలీ చాలా ఫియర్ దట్ మనం వీ హ్యావ్ టు పర్ఫామ్ వెల్, వీ హ్యావ్ టు బి గుడ్ మదర్, ఈ అన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి వాళ్ళు దే కెన్ హ్యావ్ బేసిక్లీ. ఓకే. ఎంతమందిలో ఒకళ్ళకి ఇలా ఉంటుందంటే మనం ఆ రేషియో చూసుకుంటే ఇంతమందిలో ఇంతమందికి ఉండొచ్చు అని అంటారు? ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ అయితే చాలా రేర్గా చూసేది, కోవిడ్ తర్వాత కొంచెం ఎక్కువైంది. అండ్ ప్లస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తే వరల్డ్ వైడ్ 10 to 20 to 30% దాకా చూస్తున్నాము. ఓకే. అంటే ఎందుకు కోవిడ్ తర్వాత ఎందుకు ఎక్కువైంది అసలు? ఐ థింక్ మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ అయిపోయినాయి, మనం లోన్లీనెస్కి ఎక్కువ హ్యాబిట్, అలవాటు ఐసోలేషన్ అవును. చాలా అలవాటు అయిపోయింది, అందరం ఫోన్స్లో బిజీ ఉంటాము, ఇంట్లో చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాం, ఫస్ట్ లాగా జాయింట్ ఫ్యామిలీస్ లేవు, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, సో హస్బెండ్, వైఫ్, నౌ దిస్ బేబీ, అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మనం ఇంటికి వెళ్తాము, మన లైఫ్లో బిజీ ఉంటాము, అండ్ దెన్ మన రూమ్స్లో వెళ్తాం, కమ్యూనికేషన్ చాలా తగ్గిపోయింది. సో షేరింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దట్ యూ డోంట్ హ్యావ్ అ మెంటల్ ఇల్నెస్, షేరింగ్ తగ్గిపోతూ ఉంది. సో అందుకు ఐ థింక్ మదర్స్ కూడా ఇది చాలా చిన్న వయసు నుంచే ఇప్పుడు మెంటల్ డిసార్డర్స్, స్కూల్ వెళ్ళే పిల్లలే స్ట్రెస్ అవుతుంది నాకు అని టు స్టార్ట్ విత్. సో ప్రెగ్నెన్సీలోనే మనం మెంటల్ డిసార్డర్తో ఆల్రెడీ ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ అవుతున్నారు. సో వాళ్ళకి ఇంకా పోస్ట్ పార్టమ్ ఇంకా ఎక్కువైపోతుంది. ఎక్కువ అయిపోతుంది. ఓకే. సరే, ఒకవేళ అయ్యిందే అనుకోండి. దాని తర్వాత వీళ్ళు అంటే ఆటోమేటిక్‌గా తగ్గుతుందా టైంని బట్టి? లేకుంటే దానంతట అది తగ్గుతుందా? లేకుంటే మెడిసిన్ తప్పనిసరా? లేకుంటే డాక్టర్‌ని తప్పకుండా సంప్రదించాలంటారా? సో డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలి అండ్ వీ హ్యావ్ టు కన్సల్ట్. ఇది ఆప్షన్ మనకి తర్వాత లాస్ట్కి పెట్టుకోవటం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది చాలా సీరియస్ అవ్వచ్చు. మనం డిలే చేసే కొద్దీ కొన్ని మంది వాళ్ళకి సెల్ఫ్ హార్మ్ అంటే సూయిసైడల్ థాట్స్ వచ్చే కేసెస్ కూడా ఉండయి. సో అక్కడ దాకా వెళ్ళొద్దు. స్టార్టింగ్గానే మనం ట్రీట్మెంట్ చేసామనుకోండి, చాలా మంచి అవుట్కమ్ ఉంటుంది, అంటే చాలా లో రిస్క్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఏంది అంటే మదర్కి ఈ లక్షణాలు ఉండయి, ఫ్యామిలీ అన్న ఐడెంటిఫై చేయొచ్చు, ఆర్ మదర్ హర్ సెల్ఫ్ ఐడెంటిఫై చేయొచ్చు. సో మదర్కి ప్రెగ్నెన్సీలోనే మనం ఇట్లా అవ్వచ్చు అని ఒక నాలెడ్జ్, అవేర్నెస్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మదర్ ఇస్ అవేర్, మదర్ కెన్ పికప్. మదర్ లేకపోతే అట్లీస్ట్ ఫ్యామిలీని అవేర్నెస్లో, ఇఫ్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో అవేర్ అనుకోండి, ఇట్లా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మదర్ని ఏమన్నా వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు,
ఊరూరికే ఏడుస్తున్నారు, బేబీ బేబీని చూసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆర్ మూడ్ స్వింగ్స్ చాలా ఉండయి, అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళన్నా కొంచెం డాక్టర్కి కన్సల్ట్ మదర్ని రైట్ టైంలో తీసుకొస్తే వెరీ గుడ్. ఓకే. ఇనీషియల్గా కౌన్సిలింగ్ చేస్తాము, కౌన్సిలింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ సైకాలజిస్ట్. అది దాంతోనే చాలామందికి బెటర్ అనిపిస్తుంది, టాబ్లెట్స్ దాకా పోరు. కొంతమందికి టాబ్లెట్స్ అవసరం ఉంటాయి, ఈ టాబ్లెట్స్ ఇచ్చితే వాళ్ళు బెటర్ అయిపోతారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచిగా రికవర్ అవుతారు. అయితే టాబ్లెట్స్ ఇవ్వాలి అంటున్నారు. అక్కడ చూస్తే ఫీడింగ్ ఉంటుంది పిల్లలకి. ఆ టైంలో ఎలా టాబ్లెట్ ఇస్తే మళ్ళీ వాళ్ళ మీద ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా చిన్న పిల్లల మీద? సో జనరల్గా ఇప్పుడు చాలా యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్, యాంటీ డిప్రెషన్ మెడికేషన్స్, చాలా సేఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. వచ్చేస్తున్నాయి. బేబీకి పోతాయి, బేబీ బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి పోతాయి, కానీ అంత బేబీ పైన అంత ఎఫెక్ట్ ఉండవు. ఉండదు. ఉండవు. ఓకే. సో చాలా సేఫ్ మెడికేషన్ చూసుకొని రైట్ డోస్ ఇస్తాము, సో దట్ బేబీకి అంత ఎఫెక్ట్ కాదు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. మరి నేను బేబీ కోసము ఆర్ నేను నా కోసం కాదు వెయిట్ చేసి టాబ్లెట్స్ తీసుకోకుండా ఉండటం చాలా మంది అలాగే correct కాదు. చేస్తూ ఉంటారు. అది. అంటే మా బేబీకి ఏమన్నా అవుతుందేమో, ఎందుకు ఇప్పుడు కాదు అదే పోతుందిలే అనేసి అనుకొని, పైగా ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎలా కనుక్కున్న తర్వాత ఎలా ట్రీట్మెంట్, వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి డాక్టర్ దగ్గరికి? వాళ్ళతో మాట్లాడి కూర్చొని ఎప్పుడన్నా మాట్లాడుతున్న కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ పెద్ద కీ అండి. మనం మన వైఫ్కి అంటే హస్బెండ్ పెద్ద రోల్, ఇంకోటి మా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఆర్ మదర్ ఫాదర్ ఎవరు ఉంటారో తనని ఎవరు ఐడెంటిఫై చేస్తారో. ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది మనకి, ఏంది అంటే ఇది మెంటల్ ఇల్నెస్ అంటే ఒక బ్యాడ్ థింగ్, అంటే ఏమన్నా పిచ్చే పెట్టింది అని అనుకోవటం, అది కాదు. ఇది కూడా ఏదన్నా ఫీవర్ వచ్చినట్టు ఒక జబ్బే. ఈ జబ్బుకి మనం డాక్టర్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనం డాక్టర్ దగ్గర వెళ్తాం. అవును. మరి దీనికోసం ఇంత ఆలోచించుకునేటం ఎందుకు? అది మదర్కి ఒకసారి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐఎమ్ షూర్ 90% మదర్స్ ఒప్పుకొని వస్తారండి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఏంటంటే మదర్ హెల్దీ ఉంటేనే మదర్ బేబీని హెల్దీగా చూడగలుగుతారు. ఓన్లీ మదర్కే ఉంటుందా లేకుంటే ఫాదర్ కూడా ఇలాంటి? అబ్సల్యూట్లీ, ఫాదర్ ఈజ్ ఆల్సో క్యాన్ హ్యావ్. ఈ మదర్ని ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాం పేరెంట్హుడ్లో మనం, ఫాదర్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేయటం ఇంపార్టెంట్. ఎవరికన్నా హస్బెండ్ వైఫ్ ఇద్దరికి ఐడెంటిఫై చేయటం, కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవటం. సో అది ఏంటంటే బేబీకి బెనిఫిషియల్ అవుతుంది, బేబీ గ్రోత్కి, బేబీ తర్వాత బేబీకి ఏం ప్రాబ్లం కాకుండా బేబీ విల్ గెట్ ద రైట్ అటెన్షన్. అప్పుడు ఒకవేళ సరే వీళ్ళు కనుక్కోలేకపోయారు, ఆ డిప్రెషన్ ఉంది, సో ఆ మదర్కి అంత డిప్రెషన్ ఉంటే ఆ బేబీ మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? అంటే జనరల్గా బేబీని నెగ్లెక్ట్ చేసేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వదు కరెక్ట్గా. ఒక గిల్ట్, నేను కరెక్ట్గా పాలిస్తున్నానా, నేను కరెక్ట్గా చూస్తాను, ఆ గిల్ట్ వల్ల వాళ్ళు చూసుకోలేకపోతారు. సో బేబీ పెరిగే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళకి, కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ అంటే మాట్లాడటం, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్స్, ఇవన్నీ ఇఫ్ ద మదర్ ఆర్ ఫాదర్ హ్యాస్ సమ్ మెంటల్ ఇల్నెస్ వీఆర్ సీయింగ్ ఇన్ ద ఫ్యామిలీస్, బేబీస్ ఆల్సో ఆర్ సఫరింగ్ అండి. సో వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు డెఫినెట్గా. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే పిల్లలకు కూడా పెద్దగా అయ్యాక ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అస్సలు నెగ్లెక్ట్ చెయ్యొద్దు. అండ్ ఇప్పుడు సరే ఇలా అయితే ఉంది, కానీ పాతకాలంలో ఒక్కొక్కళ్ళకి 6, 7, ఈవెన్ 10 మంది కూడా ఉన్నారు, వాళ్ళకు లేని ప్రాబ్లం ఇప్పుడు ఈ కాలంలో ఇలా ఎందుకు వస్తుంది? ఈ కాలం మారిపోయింది కదా. సో ఈ మారిపోయిన కాలంతో ఇప్పుడు ఎట్లా ఎన్వైరన్మెంటల్ పొల్యూట్ అవుతుందో, ఇప్పుడు మనం మెంటలీ ఆల్సో మనం అంత స్ట్రాంగ్ లేము యాజ్ ఆర్ ప్రీవియస్ జనరేషన్స్ వేర్ ఆల్. ఇప్పుడు ఒక పేరు ఏమన్నా నేను సాడ్ అయిపోయినానా, నీకు డిప్రెషన్ ఉందా అని ఒకటి ఇది ఉంటుంది. సో అదేం తప్పు కాదు, మారింది తప్పు కాదు. రైట్ టైంలో హెల్ప్ తీసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. నాకు ఉంది నేను చెప్పకూడదు, నేను ఎవరికి చెప్పుకొని డిస్కస్ చేయను అని మనలోనే బాధపడటం కరెక్ట్ కాదు. దట్ విల్ ఎఫెక్ట్ ద రిలేషన్షిప్. ఇప్పుడు అందుకే ఈ మ్యారేజెస్, ఈ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీ విత్ ఈచ్ అదర్. పాతకాలంలో అవి ఉండేది కాదు, అందరు వాళ్ళ చేసేది వాళ్ళ హ్యాపీగా. ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యే కొద్దీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.